హలో అందరికీ. మనం రెగ్యులర్‌గా ఫెస్టివల్స్‌కైనా ఎవరైనా గెస్ట్‌లు వచ్చినా ఏదో ఒక రెగ్యులర్ స్వీట్ చేస్తాం కదా! అలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక మిక్సింగ్ జార్‌లో 6-8 పన్నీర్ క్యూబ్స్, 10 కాజు, 10 బాదం, 1 స్పూన్ షుగర్, 2 ఇలాచీ ఏసి వాటర్ వేయకుండా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని మిల్క్‌లో ఒక 2 డ్రాప్స్ వెనిల్లా ఎసెన్స్ ఏసి బ్రెడ్ స్లైసెస్‌ని డిప్ చేసి ఎక్సెస్ మిల్క్ అంతా తీసి పక్కన పెట్టుకోండి. మనం ముందుగా చేసుకున్న పన్నీర్ పేస్ట్ ఉంది కదా! దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ మధ్యలో పెట్టి రౌండ్ బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కస్టర్డ్ కోసం హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను నేను. ఇంకొక బౌల్‌లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని బాయిల్ అవుతున్న మిల్క్‌లో షుగర్, కస్టర్డ్ మిక్స్ వేసి అది థిక్ అయినప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కూలింగ్ కోసం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు అప్పం ప్యాన్ ఉంటుంది కదా! అప్పం ప్యాన్‌లో ఘీ వేసి ఈ బాల్స్‌ని బోత్ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లో ఈ బాల్స్ పెట్టుకొని మన కస్టర్డ్ మిక్స్ ఉంది కదా! అది పైనుంచి వేసుకొని గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. గెస్ట్‌లు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకెందుకు లేట్ మరి, ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్‌లో పింక్ చేయండి. ఇంకెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్